హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో రెడ్డి రాజుల కాలం నాటి రచయితలు మరియు వారి యొక్క రచనలను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రచయిత మరియు వారి యొక్క రచనలు. ఫస్ట్ వన్ సారంగధరుడు. ఇతని యొక్క రచన సంగీత రత్నాకరం. నెక్స్ట్ వన్ విన్నకోట పెద్దన. ఇతని రచనలు కావ్యాలంకార చూడామణి. ఇది తెలుగులో మొదటి అలంకార శాస్త్రం. నెక్స్ట్ వన్ అనంతామాత్యుడు. ఇతని రచనలు భోజరాజీయం, చందోదర్పణం మరియు రసాభరణం. నెక్స్ట్ వన్ అన్నయామాత్రుడు. షోడశ కుమార చరిత్ర అనేది ఇతని రచన. తర్వాతది శివలెంక కొమ్మన గారు. ఈయన రచనలు శివలీలా విలాసం మరియు వీర మహేశ్వరం. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ రచయిత కొరవి గోపరాజు గారు. ఈయన రచనలు సింహాసన ద్వాత్రింశక. నెక్స్ట్ వన్ విశ్వేశ్వరుడు. ఈయన రచనలు వచ్చి మితకారి గ్రంథం. మడికి సింగన గారు. ఈయన రచనలు సకలనీతి సమ్మతం, పద్మపురాణం, వాసిష్ఠ రామాయణం మరియు భాగవత దశమ స్కందం. హేమాద్రి. ఈయన రచన దానకాండ. నెక్స్ట్ వన్ ఎలకూచి సరస్వతి గారు. రచనలు చంద్రికా పరిణయం తెలుగులో. నెక్స్ట్ వన్ పశుపతి నాగానాథుడు. రచన విష్ణు పురాణం. జక్కన గారి రచన విక్రమార్క చరిత. నెక్స్ట్ వన్ వినుకొండ వల్లభామాత్యుడు. రచన క్రీడాభిరామం. నెక్స్ట్ వన్ అన్నయ్య గారి రచనలు షోడశ కుమార చరిత్రం. లాస్ట్ వన్ శ్రీగిరి కవి. ఈయన రచనలు నవనాథ చరిత్ర పద్య కావ్యానికి సంబంధించింది. ఫ్రెండ్స్, ఇందులోంచి రచయితలు వారి యొక్క రచనల గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.